నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. భారతీయ జనతా పార్టీ అలాగే ఎంఐఎం ఈ రెండు పార్టీలు కూడా మత రాజకీయాలు చేస్తాయని చెప్పేసి ఎంతోమంది ఆరోపిస్తూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మతపరమైన రాజకీయాలు చేయట్లేదా అంటే అవునైనటువంటి సమాధానం వినిపిస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. బీజేపీని అలాగే ఎంఐఎం కూడా మత రాజకీయాలు ఎక్కువ చేస్తోందని చెప్పేసి చాలామంది ఆరోపిస్తూ ఉంటారు, అభిప్రాయపడుతూ ఉంటారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా అలాగే చేస్తోంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలారెడ్డి గారు కావచ్చు, అలాగే వైసీపీ మినిస్టర్ అయినటువంటి జోగి రమేష్ పాస్టర్లకి మీటింగ్లు పెట్టి పాస్టర్ల చేత బైబిల్ పైన ఒట్లేయించి, అలాగే ఓటర్ల చేత ఒట్లేయించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి మనం గెలిపించుకోవాలని చెప్పేసి ఒట్లేయించుకుంటున్నారు, ప్రామిస్ చేయించుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మరి అది మతపరమైనటువంటి రాజకీయం కాదా? మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? 100% మతపరమైన విభజన కోరుకుంటున్నారు. మతపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్లని ప్రాంతాల పేరిట, కులాల పేరిట, మతాల పేరిట విభజించి తమ రాజకీయం పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం 2019 వరకు ప్రచారం చేసిన విజయలక్ష్మి గారు ఆ రోజుల్లో బైబిల్ పట్టుకొని ప్రచారం చేసేవాడు. అంటే బైబిల్ చేతబట్టి దాని ద్వారా ఏంటంటే మేము క్రిస్టియానిటీని ఆచరిస్తున్నాము అని చెప్పని ఆయా వర్గాల్లో ఒక బలమైన సంకేతం పంపించే ప్రయత్నం చేసేవాళ్ళు. అదే సందర్భంలో క్రిస్టియన్గా ఆయన మీద ముద్ర పడితే మిగిలిన వర్గాల ఓట్లు దూరం జరుగుతాయేమోననే ఉద్దేశంతో శారదా పీఠాధిపతి స్వరూపానంద ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని రిషికేశ్ తీసుకెళ్ళి గంగలో మునకేయించి నేను ఈయన్ని హిందూగా కన్వర్ట్ చేశాను అని చెప్పని, అంటే వాళ్ళ తల్లి క్రిస్టియన్ పోలరైజేషన్ కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ శారదా పీఠాధిపతి వంటి వాళ్ళు హిందూ కలరింగ్ ఇచ్చి, అంటే ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన అప్పటికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. తనకు అధికారం ఇస్తే తాను ప్రజలకు ఏం చేస్తానని చెప్పి ఆనాటి ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి డైరెక్ట్గా ప్రజల నుంచి ఓట్లు తీసుకోవచ్చు. ఆయన నాయకత్వ పటిమని, ఆయన పాలనా దక్షత మీద నమ్మకం ఉన్న ప్రజలు ఆయన ఓట్లు వేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే వాటి ప్రాతిపదికగా కాకుండా ఈ కులాల పేరిట, ప్రాంతాల పేరిట, మతాల పేరిట ప్రజల నుంచి ఓట్లు దండుకోవటమే ఈ చీప్ ట్రిక్స్ 2019లో వాళ్ళకి సఫలీకృతం అయినాయి. అదే విధానంతో ఇప్పుడు కూడా రీసెంట్గా రాజశేఖర రెడ్డి గారు తోబుట్టు, జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమలారెడ్డి గారు అని చెప్పని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తుంది. పర్యటనలు చేస్తూ క్రిస్టియానిటీని ప్రచారకులుగా ఉండే ఫాస్టర్లని దైవ సేవకుల ఆత్మీయ సమావేశాలు అని చెప్పని పెట్టి వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేసి మతపరమైన కార్యక్రమాల నిర్వహణ కోసం ఆ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ఎందుకంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించుకునే స్వేచ్ఛ, హక్కు రాజ్యాంగం కల్పించింది. వారికి నచ్చిన మతం గురించి ప్రచారం చేసుకునే హక్కు కూడా భారతదేశంలో, అంటే ఆ హక్కు కూడా ప్రజలకు ఉంది. కాబట్టి ఆ మతాన్ని ప్రచారం చేసుకోవటాన్ని, మతానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ దాని ముసుగులో రాజకీయ ప్రచారం చేయటం, రాజకీయపరమైన పోలరైజేషన్కి ప్రయత్నం చేయటం 100% ఆక్షేపణీయం. ఇది రాజ్యాంగం ఎన్నికలని ఫ్రీ అండ్ ఫెయిర్గా జరపాలని చూస్తుంది. అంతే తప్ప కులాల పరమైన భావజాలంతోటో, మతాల పరమైన భావజాలంతోటో వీడు మన కులస్తుడు కాబట్టి వీడికి ఓటేయాలి, వీడు మన మతస్థుడు కాబట్టి వీడికి ఓటేయాలి, వీడు మన భాష మాట్లాడుతున్నాడు కాబట్టి ఓటేయాలి అని చెప్పని ఈ విధమైన విభజన రాజకీయాలతోటి, ఈ విభజన భావజాలంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తే రాజ్యాంగం అనుమతించదు. 100% ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి వాళ్ళకి దక్కిన పదవులను కూడా డిస్క్వాలిఫై చేసే అధికారం ఉంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కేసు రిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 1994 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లా నుంచి నెగ్గిన తెలుగుదేశం శాసనసభ్యుడు ఆయన ఎన్నికల ప్రచార సందర్భంగా శ్రీకృష్ణుడి అవతార రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి ఫోటోని వాడుకొని, అంటే ప్రచారంలో ఆ ముద్ర వాడుకున్నారు ఆయన. దానికోసం అని చెప్పని కృష్ణావతారంలో ఉన్న ఎన్టీ రామారావు గారి బొమ్మ వాడుకోవటం వల్ల హిందువుల ఓట్ల పోలరైజేషన్కి పాల్పడ్డారు అని చెప్పని ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన పదవిని కోర్టు రద్దు చేసింది. మరి అటువంటిప్పుడు ఇవాళ పుట్టుకతో జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్, ఆయన భార్య పర్సనల్ ప్రేయర్ టైం పెట్టుకుంటారు, వాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళ దినం ప్రారంభిస్తారు.
ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం గెలిపించుకోవాలి ఎన్నికల్లో. క్రిస్టియానిటీని ఆచరించే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రచారం చేయాలి. జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా నెగ్గడానికి మీరందరూ సహకరించాలి. మీరు మీ సంఘాలకు వచ్చే సేవకుల భక్తుల మనోభిప్రాయాలు మనకు అనుకూలంగా మలచాలి అని చెప్పిన వాళ్ళకి డబ్బు గిఫ్ట్లు ఇచ్చి ప్రలోభపెట్టి వాళ్ళని ఎన్నికల ప్రచారానికి వాడుకుంటా బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారు పలానా మతస్థుడు, ఆ మతస్థుడు కాబట్టి మీరందరూ ఆయన గెలుపు కోసం దోహదం చేయండి అని చెప్పని వాళ్ళ ప్రచారం చేస్తున్నారు అని అంటే 100% ఎంఐఎంను భారతీయ జనతా పార్టీని కాదు నిందించాల్సింది. ఇవాళ ఇటువంటి విభజన రాజకీయాలకు పాల్పడుతున్న, అటువంటి ప్రచారం చేస్తున్న, రాజకీయాన్ని మతాన్ని కలగలిపి ఎన్నికల లబ్ధి కోసం వాడుకుంటున్న వైసీపీ పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి. ఆ పార్టీ తరఫున నాయకులుగా చలామణి అవుతా జోగి రమేష్ మంత్రి హోదాలో రీసెంట్గా పెనమలూరు నియోజకవర్గంలో ఫాస్టర్లందరితో ఒక మీటింగ్ అరేంజ్ చేసి వాళ్ళందరికీ గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చారు. ఆ గిఫ్ట్ హ్యాంపర్ల మీద జోగి రమేష్ ఫోటో ఉంటుంది, వైసీపీ ఎన్నికల సింబల్ ఫ్యాన్ ఉంటుంది. ఆ సంచిలో ఫాస్టర్లకి డబ్బుతో పాటుగా బహుమతులు అందిస్తూ ఉన్నారు. అంటే ఇది 100% మతపరమైన పోలరైజేషన్కి ట్రై చేసినందుకు ఒక నేరం, అదే సందర్భంలో డబ్బు ఎరచూపటం, ఇది లంచం ఇవ్వచూపినా లంచం తీసుకున్న నేరమే. అదే సందర్భంలో ఇటువంటి విభజన రాజకీయాలకు పాల్పడుతున్న వాళ్ళని ఎన్నికల్లో పాల్గొకుండా డిస్క్వాలిఫై చేయాలి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని చూసాం. ఈ మధ్యకాలంలో కాకినాడలో జరిగిన ఒక క్రిస్టియన్ సమావేశాల్లో వాళ్ళు క్రిస్టియన్ కూటములను పెట్టుకుంటారు. ఆ కూటముల సందర్భంగా ఆయన అతిథిగా ఆహ్వానిస్తే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి, మీ అందరూ గురుతర బాధ్యత ఇది అని చెప్పని ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనా హిందువా అనేది అది ఆయన వ్యక్తిగత అభిష్టం. ఆయన ఏ మతాన్ని ఆచరించాలి అనుకునే స్వేచ్ఛ హక్కు ఆయనకు ఉన్నాయి. కాబట్టి అంత మాత్రాన ఆయన ఆచరించే మతస్థులందరూ ఆయనకి ఓట్లు వేయాలి అని చెప్పని అప్పీల్ చేయడం, ప్రజలకున్న భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం, ప్రజలకున్న ఫ్రీ అండ్ ఫెయిర్గా ఓటు వినియోగించుకునే హక్కుని ఈ మతపరమైన ఎమోషన్స్ ద్వారా లాక్ చేయటం. అంటే వైసీపీ ఇలా మత రాజకీయాలు చేయడం అనేది అంటే పాస్టర్లని ఓటర్లని ప్రలోభ పెట్టేదానికి ఉపయోగించుకోవడం ఇది మొదటిసారి కాదు. 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బంధువు బావమరిది అయినటువంటి బ్రదర్ అనిల్ కూడా పాస్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఎందుకంటే ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయమని చెప్పేసి అని ఎప్పటి నుంచో టాక్ ఉంది. 2019 ఎన్నికల్లో అది ఒక కారణం జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కూడా అన్నారు. కానీ అప్పుడైతే ఈసీ ఎటువంటి రియాక్షన్ చర్యలు కూడా తీసుకోలేదు, స్పందించలేదు కూడా. మరి ఈసారి ఇలా చేస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు మరి దీనిపైన ఈసీ కఠినంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పేసి అని భావించవచ్చు అంటారా? అంటే ఎన్నికల సంఘం ఫ్రీ అండ్ ఫెయిర్గా వ్యవహరించదలుచుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా విచారణార్హమైన అంశాలే, పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలే. వాళ్ళని ఎన్నికల వ్యవస్థలో పాల్గొననీయకుండా రద్దు చేయాల్సిన అంశాలే, కట్టడి చేయాల్సిన అంశాలే, బార్ చేయాల్సిన అంశాలే. మరి ఎన్నికల సంఘం అంత క్రియాశీలకంగా వ్యవహరిస్తా లేదా? ఎందుకంటే ఇవాళ మనం చాలా సందర్భాల్లో చూసాం ఎన్నికల సంఘం సెలెక్టివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కఠినమైన చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తుంది, కొన్ని సందర్భాల్లో చాలా కీలకమైన అంశాలని ఉపేక్షిస్తున్నది కూడా మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. ఈ అంశంలో ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి, ఎన్నికల సంఘం స్పందిస్తుంది కాబట్టి ఈ అంశంలో కఠినంగా వ్యవహరించాలని చెప్పని ఇప్పటికే, ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలా, నోటిఫికేషన్ రాకముందే ఈ రకమైన విభజన రాజకీయాలకు వీళ్ళు ప్రయత్నం మొదలుపెట్టారు. విమలారెడ్డి గారు అయితే బాహాటంగా ఆమె ప్రతి ఊరు వెళ్ళటం, అక్కడ క్రిస్టియానిటీ పేరు మీద సమావేశాలు ఏర్పాటు చేయటం, ఆ సమావేశంలో బాహాటంగానే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి, క్రిస్టియన్స్ అందరూ జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో క్రిస్టియానిటీ బతికుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి పాలకుడుగా ఉంటేనే అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారి పాలకుడు, క్రిస్టియన్స్ కూడా ఈ సమాజం అంతర్భాగం. ఇవాళ ఆయన పాలన వల్ల ఈ రాష్ట్రం పురోగమిస్తే ఒక క్రిస్టియన్స్కే మేలు జరుగుద్దా? రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆయన గెలిపించారు, 151 స్థానాలు ఆయన కట్టబెట్టారు. ఒక క్రిస్టియానిటీ ఓట్ల వల్ల ఆయనకు ఆ స్థాయి దక్కల. అటువంటి సందర్భంలో ఇవాళ ఒక వర్గాన్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళ ఎమోషనల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నాన్ని 100% కట్టడి చేయాల్సిందే, చాలా కఠినమైన శిక్షలు గురి చేయాల్సిందే. అటువంటి శిక్షలు గురి చేయాలి అని అంటే కనీసం కొంతమందిని ఎన్నికల్లో పాల్గొకుండా డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. ఇటువంటి విభజన రాజకీయాలకు పాల్పడకుండా ఎవరి కాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేస్తారు.